హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కేసీఆర్ గర్జించారు. ఎస్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ తర్వాధినేత కేసీఆర్ గత కొంతకాలంగా ఫామ్ హౌస్కే పరిమితమై ఎన్ని విమర్శలు వచ్చినా, ఎవరు ఏమన్నా ఫామ్ హౌస్ నుంచి కదలక బయటికి రాక అక్కడే విశ్రాంతి తీసుకున్న కేసీఆర్ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. తనదైన శైలిలో, తనదైన రీతిలో వాగ్బాణాలు సంధిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కార్నర్ చేశారు. ఆయన మాటలు వినాలని ఆయన అభిమానులు చాలా కాలంగా కోరుతున్న విషయం తెలిసిందే, ఆశిస్తున్న విషయం తెలిసిందే, ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. కానీ ఆయన బయటికి రాలేదు. కానీ ఈ సభా వేదికన తనదైన శైలిలో పాత కేసీఆర్ను ఆయన అందరికీ చూపించాడు. అదేవిధంగా మాట్లాడారు. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. కేసీఆర్ గారికి స్వాగతం, సుస్వాగతం. తాను స్థాపించినటువంటి పార్టీ రజతోత్సవం జరుపుకుంటున్నటువంటి వేళ తెలంగాణ జాతి మొత్తం ఎలకతుర్తిలో కొలువైనటువంటి సందర్భంగా ఈ భారీ జన ప్రభంజనాన్ని ఉద్దేశించి సందేశం ఇవ్వడానికి వచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారికి స్వాగతం, సుస్వాగతం. మరి ఏం మాయరోగం వచ్చే, ఏం బీమారు వచ్చే, ఏమేమి చెప్పిరి, ఎన్నెన్ని చెప్పిరి, మీకు కావాల్సింది ఇదే కదా. చెప్తా ఇక. గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు, అబద్ధాలు చెప్పుట్ల కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు. ఎన్ని చెప్పిరి, ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని ఉన్న గాంధీలు, లేని గాంధీలు, డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకి వెళ్ళి కూడా దిగిరి, చప్పట్లు కొట్టి డాన్సులు చేసి స్టేజీల మీద. ఒకటి చెప్పిండ్రా, అంటే ఆ అంటే మాట్లాడతారు, అబద్ధాలు చెప్తారు. మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళ మీద నింద, మాట్లాడితే కేసీఆర్ మీద నింద. ఇది ఒక అలవాటు చేసుకొని ఎవరికి నోరుంటే వాంతే లెక్క అనే పద్ధతిలో అడ్డమైన మాటలు మాట్లాడుతూ చాలా ఘోరంగా మోసం చేస్తూ ఉన్నారు. ఎట్లున్నదంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది, చాలా సిపాయిలం, మా అంత సిపాయి లేడండి. లేదంటే జనం నమ్మితిమి, ఆశపడ్డాం కదా, నమ్మి బోల్తా పడ్డాం కదా, గల్లంత అయినాం కదా. ఒక ఊళ్ళే మొలక నాట్లేసే టైం వస్తే అలుకుడు చేస్తాను, బట్టలు అలుకుతాను. మొలకకు అలుకుడు చేస్తాం కదా, తుకాలు పోయేమా. పెద్ద మొగోడని ఒకరిని పిలిచిరట. మొగోడని మొలకలుస్తానికి పిలిస్తే ఎలక పిల్లని చూసి ఎల్లంకర పడ్డాడు. ఇక మా అంత సిపాయిలు లేరు, మేము తెచ్చే ఇస్తాం, 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచిగున్న తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిండ్రు, దగా చేసిండ్రు. ఈ మాట నిజం, మీ అందరికి తెలుసు. ఇవాళ ఏం మాట్లాడతారు, మమ్మల్ని ఎవరు నమ్ముతలేడు, మాకు అప్పు ఊడతలేదు, యాడికెళ్ళి తెచ్చేయాలి అని ఇప్పుడు మాట్లాడుతున్నాం. అప్పుడేమో మాకు అపారమైన అనుభవం ఉంది, మేము చేస్తామన్నారు. ఒక్క మాట చెప్తున్నా మిత్రులారా, ఇక్కడ నోళ్ళం మనమే కాదు, నా ప్రసంగం టీవీలలో వినేటువంటి కోటాను కోట్ల మందికి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇంత మోసం ఉంటుందా, ఇంత దగా ఉంటుందా? ఓట్లయితే రాని అవతల పడదామని ముచ్చట్నా? ఎంతవరకు ఇది కరెక్టు? తెలంగాణ ఎంత మంచిగా పోయేది, ఇప్పుడు బొందలు పడగొట్టినరా? ఎంత ఘోరమైనటువంటి ఫలితం మనం చూస్తున్నాం. ఇవాళ ఏం జరుగుతూ ఉంది? మళ్ళీ అన్ని మోపైనాయి. ఇక దుకాణం పెడతామన్నారు, లొల్లు పెట్టిండ్రు, బొబ్బ పెట్టిండ్రు. ఇక ఓట్లయినాక ఎత్తాడు, తవ్వడు, మోయాడు. బావి పడతాం జోరుగా చెప్తే 6 నెలల ఏమయ్యారంటే ఇక ఆయనతే రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది, సంక్రాంతికి అవుతుంది, దీపావళికి అవుతుంది, మార్చి 31కి అవుతుంది. మార్చి 31 లేదు, మన్ను లేదు, ఏది కూడా చేసింది లేదు. మొత్తం ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసింది. తెలివి తక్కువ పనితోని, అవివేకం వల్ల
అజ్ఞానం వల్ల పరిపాలన చేయరాక సర్వనాశనం చేసింది.